హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అల్లం గారెలు చూపించబోతున్నాను. అమ్మవారికి దసరాలో 10 రోజులు 10 రకాల నైవేద్యాలతో మనం నివేదించుకుంటాం కదా. ఈరోజు ఆవిడకి ఎంతో ఇష్టమైనటువంటి అల్లం గారెల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ విధంగా మనం ఎన్ని గారెలు చేసుకున్నా, ఎంత టైం ఉన్నా గారెలు అనేది చాలా స్పంజీగా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా ఎంత గుల్లగా ఉన్నాయో గారెలు అనేవి. మనం మిక్సీ పట్టుకున్నా కూడా గారెలు అనేవి చాలా బాగుంటాయి. మనం గ్రైండ్ చేసుకున్న పిండితో ఎలా అయితే చేసుకుంటామో అంతే రుచిగా, అంతే అందంగా గారెలు రావాలంటే ఈ టిప్స్ పాటిస్తూ గారెలు అయితే వేసేయండి. ప్రజెంట్ నేనైతే పొట్టు మినపప్పుని యూజ్ చేశాను. ఒక 3 అవర్స్ పప్పుని నానబెట్టుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక 4-5 సార్లు పొట్టు అంతా వాష్ చేసుకున్న తర్వాత కడిగిన తర్వాత ఇలా ఉంటుంది. దీని ప్లేస్లో మినపగుళ్ళని తీసుకున్న 3 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత యూజ్ చేసుకోవాలి. ఈ పప్పుని మిక్సీ పట్టుకోవచ్చు లేదా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో ఏ విధంగా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దీనికోసం మనం శుభ్రంగా వాష్ చేసుకున్న మినపప్పుని వాటర్ లేకుండా మిక్సీలోకి తీసుకోవాలి. అస్సలు మనం కడిగిన వాటర్ని అయితే కొద్దిగా కూడా వేయకూడదు. ఈ విధంగా వాడ్చుకుంటూ పప్పుని ఇందులో తీసుకున్న తర్వాత ఎక్కువ వేయకూడదు, జారికి సరిపడినంత మాత్రమే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లోకి ఒక అర గ్లాసుడు వాటర్ యూస్ చేసుకుంటూ నేను చూపించిన కన్సిస్టెన్సీలోకి వచ్చేలా పప్పుని రుబ్బుకోవాలి. పిండి చూసారు కదా, మనకి ఇలా థిక్గా ఉండాలి. అలాగే బాగా మెత్తగా రుబ్బేయకూడదు, కొంచెం బరక ఉండాలి లైట్గా. చూసారు కదా, ఇలాగ అర గ్లాసులు వాటర్ని మాత్రమే యూస్ చేయాలి. అది కూడా ఒకేసారి కూడదు, 2 సార్లు 3 సార్లు కింద యూస్ చేసుకుంటే మనకి పిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అవుతుంది. దీంట్లోకి మనం కొద్దిగా సాల్ట్, సరిపడినంత సాల్ట్, అలాగే బేకింగ్ సోడా 1/2 స్పూను వేసుకుని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే ఇలా బీట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే ఏమీ చేయక్కర్లే, డైరెక్ట్గా యూస్ చేసేయచ్చు. అలాగే సోడా కూడా వేయక్కర్లే గ్రైండ్ చేసుకుంటే. ఇలా 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల గారె అనేది స్ప్లంజీగా చాలా బాగుంటుంది, చూడడానికి అందంగా వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి అల్లం చిన్నగా కట్ చేసుకుని ఈ విధంగా 1 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. కొత్తిమీర కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత వీటితో మనం అందంగా అల్లం గారెలు వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి చేత్తో పిండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం చేతిని వాటర్లో తడుపుకుని ఒక చిన్న పిండి ముద్దను తీసుకుని ఉండలా చేసుకుని ఈ విధంగా చేతితో రౌండ్గా ఇలా ఫామ్ చేసుకుని మధ్యలో హోల్ చేసుకుని ఈ విధంగా వదులుకోవాలి. ఒకవేళ చేతితో కుదరదు అనుకుంటే ఆయిల్ కవర్ కానీ పాల కవర్ కానీ యూజ్ చేసుకుని వేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కుదిరితే ఆ విధంగా గారెని అయితే వేసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి గారెలు. మనం ఈ విధంగా బీట్ చేసుకోవడం వల్ల గారె అనేది మనకి గ్రైండర్లో ఏ విధంగా ఉంటుందో రుబ్బితే అలా వస్తుంది. అందరికీ గ్రైండర్లో రుబ్బేంత టైం ఉండకపోవచ్చు, గ్రైండర్ అందుబాటులో ఉండకపోవచ్చు. వాళ్ళందరికీ ఈ విధంగా మిక్సీ పట్టుకుని కూడా మంచి టేస్టీ అయిన గారెల్ని టేస్ట్ చేయొచ్చు. గారెల్ని 2 వైపులకి తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా వేగే విధంగా చూసుకోవాలి. చూసారు కదా, ఇలాగ బాగా మంచి రంగులోకి వచ్చాక ఈ షేడ్లోకి వచ్చిన తర్వాత మనం గారెలను తీసేసుకోవాలి. చూస్తూనే ఎంత అందంగా వచ్చినాయి చూసారు కదా గారెలు. మీరు కూడా ఈ గారెల్ని అమ్మవారికి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అల్లం గారెల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.